ఫ్రీ బస్సులో ఎవరికి పని ఇచ్చింది? ఆడపిల్లలు కొట్లాడుకుంటున్నారు జుట్లు పట్టుకొని. మా భార్య ఇప్పుడు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. దోశలు పెట్టి చేతులు పెట్టి ఇట్లా ఎత్తుకొని లుంగులో పోసుకొని పోయి బయట పోసుకొని ఇప్పుడు ఎంత పెడితే అంత కమిషన్ ఏజెంట్ టీఎస్ తీసుకుపోయి టీజీ మారడము, ఈ తెలంగాణ తల్లిని మారడము, ఈ విధంగా మారడం కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చిన 10 సంవత్సరాలు ఏం చేసినట్టు చెప్పంటే, నీవు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరేం చేసిరు? అప్పుడు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, జాతీయ స్థాయిలో ఉండి మీరు నెక్స్ట్ సార్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలి, కారు గుర్తుకే ఓటే. ఇచ్చిన 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు పూర్తయినాయి? ఎన్ని గ్యారెంటీలు పూర్తి కాలేదు. అంటే కరెంట్ 200 యూనిట్ వచ్చింది కదా, 200 యూనిట్లు వచ్చింది. ఎవరికి పని ఇచ్చింది? అది ఫ్రీ బస్సులు వచ్చినాయి. ఫ్రీ బస్సులో ఎవరికి పని ఇచ్చింది? ఆడపిల్లలు కొట్లాడుకుంటున్నారు జుట్లు పట్టుకొని. అంటే అది పనికి రాలేదంటారా? ఏం పనికి వచ్చింది చెప్పు? మా భార్య ఇప్పుడు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారు. గ్యాస్ సిలిండర్ 500కి వచ్చింది కదా, ఏం వస్తలేదు మాకైతే, సబ్సిడీ లేదు, రూపాయి ఇట్లా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? 100% ఫెయిల్ అయిందని చెప్తున్నాను నేను. వచ్చే ఎలక్షన్స్ లో ఎవరికి సపోర్ట్ చేస్తారా? నీకు ఎట్లా అయినా ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ నీకు వస్తుంది కదా, ఫస్ట్ అమౌంట్ ఇచ్చి మీరు గ్యాస్ ఇవ్వండి. నువ్వు కేంద్ర గవర్నమెంట్ నీ ఏం కట్టుకొని మాకు గ్యాస్ ఇవ్వండి, ఫస్ట్ ఇవ్వండి, మాకు ఫస్ట్ అమౌంట్ ఇచ్చేసేయండి. ఇందిరా మిల్లు ఉంది ఇప్పుడు, అది నిరుద్యోగ యువతకు అది ఉంది అని చెప్పన్నారు. మీరు ఇది అన్నారు, అదే అన్నారు. ఒక ఆడపిల్లకు 2500 రూపాయలు మేము ఇస్తామని చెప్పని మీరు ఒప్పుకున్నారు. ఏంటది 2500 రూపాయలు? 1500 రూపాయలు మీరు ఇస్తామని చెప్పి అన్నారు ఒక ఆడపిల్లకు. ఏడున్నది గ్యాస్? ఇప్పుడు మీరు ఏమన్నా మహాలక్ష్మి అని చెప్పి పెట్టారు. మహాలక్ష్మి ఏం నడుస్తుంది? మహాలక్ష్మి పథకం ఏడు నడుస్తుంది? ఎక్కడన్నా నడుస్తుందా? 2500 రూపాయలు నీకు 20 నెలలు అయిపోతుంది, ఇదివరకు లేదు, ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ చేసింది ఒకే ఒకటి, మంచి ప్రాజెక్టులు చేసిండు, మేనిఫెస్టోలో లేని ప్రాజెక్టులు చేసిండు, చేసి చూపించిండు. మీరు ఇలా చేయండి. ఓన్లీ తొలి ముఖ్యమంత్రి మాత్రమే, ఆయన తొలి ముఖ్యమంత్రి మాత్రమే, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మాత్రమే అని చేసి చూపించిండు. నీవు 3వ ముఖ్యమంత్రి అయినావు కదా, నీవు 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు తర్వాత నువ్వు చేసి చూపించండి. మీరు నీవు ఫస్ట్ నీకు ఆపోజిట్ ఉన్నాయని చెప్పని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన మీద మాట్లాడడం కాదు. నెక్స్ట్ ఒకవేళ నీవు పోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు చేస్తారని చెప్పని అందరికి అర్థమవుతుంది విషయం ఏందనేది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇట్లా ఎవరేం చేస్తారనేది అర్థమైపోతుంది దాన్ని ఏందనేది. ఓన్లీ నీవు వాళ్ళు వచ్చిన 10 సంవత్సరాలు ఏం చేసినట్టు చెప్పంటే, నీవు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరేం చేసిరు? అప్పుడు గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, జాతీయ స్థాయిలో ఉండి మీరు ఏం చేసిరాబా? ఈ రోజు గవర్నమెంట్ లో ఏంటన్నా దోశలు పెట్టి చేతులు పెట్టి ఇట్లా ఎత్తుకొని లుంగులో పోసుకొని పోయి బయట పోసుకొని ఇప్పుడు ఎంత పెడితే అంత కమిషన్ ఏజెంట్ తీసుకుంటున్నారు. ఒక ఊర్లో ఇట్లా ఒక ఒడ్ల సంచి కొన్నోడు కానీ, ఒక ఇతరాలు కొన్నోడు కానీ ఉన్నాడా? మనం పండించిన పంట కొన్నోడు ఉన్నాడా ఎవడన్నా? మన తన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి విలేజ్ లో మన దగ్గరకు వచ్చి కొన్నికే చేసిరు విత్తనాలు. మనం పండించిన విత్తనాలు, మనం పండించిన ధాన్యాన్ని మన ఇంటికాడికి వచ్చి మన ప్రతి ఊర్లో పెట్టిరు, క్లస్టర్ కోడ్ పెట్టిరు. ఇప్పుడు ఎలా రైతు వేదికలు కట్టిరు. రైతు వేదికలకి ఎక్కడ పనికి రాకుండా చేసినావు నువ్వు. అంటే ఒక పేరు, నేను నీ పేరు తీసేస్తా అంటే అన్నట్ల మొదలు కాదు. అది చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. నీవు ఎన్ని పేర్లు తీసేసినా అని తొలి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారుడు, తొలి ముఖ్యమంత్రి, ఆ చరిత్రలు ఖచ్చితంగా ఉంటాయి. నీవెంత ఏం చేసుకున్నావు అని ఉంటాయి. నీకు ఇట్లా అవకాశం ఉంది, నువ్వు చేసి చూపించు అంతే. మీకు అవకాశం ఉంది కదా, చేసి చూపించండి. అందరినీ అవకాశంగా తీసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని ఇట్లా దానిలోకి తీసుకోండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి డెవలప్ చేయడానికి టైం దొరికింది, చాలా టైం ఉందన్నమాట. వీళ్ళకి 2 years అవుతుంది అనమాట, అంటే టైం లేదు కదా. 2 సంవత్సరాలు అయింది కరెక్టే. నీవు 2 సంవత్సరాలు కనీసము 20 నెలల్లో ఏం చేసి చూపించినావు? ఏమైనా చేసినావు? మనిషికి ఆడపిల్లలను కొట్టుకోవడానికి తప్ప ఆడ కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పినావు. నువ్వు అప్పు అని చెప్పుకుంటున్నావు. అప్పు చేసిపోయిండు, నాకు అప్పు అవుతుంది, నాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పు అయిందని చెప్తున్నాడు కదా. ఏం లేదు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పు అయితే ఏమి లేదు. అది ఆల్రెడీ మీకు తెలుసు ఏందనేది. అత్తలోని మీద ఏదైనా ఖచ్చితంగా మాట్లాడడం. ప్రభుత్వంలో అప్పు లేనప్పుడు సడన్ గా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పు ఎందుకు కనిపించింది? మరి నీ కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు నీకు చెప్పిండా? ఏమన్నా ఎప్పుడన్నా చెప్పిండా? నాకు ఇంత అప్పు చేసిపోయిండు, నాకు మిల్లు పాటు పెట్టిపోయిందని చెప్పని కేసీఆర్ ఎప్పుడన్నా చెప్పిండా? మరి నీవేమి చెప్తున్నావు? నీకు పాలన చేతనాకనే కదా చెప్పడము. నీకు పాలించడం చేతగాకనే, రాష్ట్రాన్ని ఏలడం చేతగాకనే కదా నీ చెప్పడము. కేసీఆర్ ఎప్పుడన్నా నాకు మిగులు ఉన్నది, నాకు లేకపోతే అప్పు అయింది, నేను ఇంత అప్పు తీసుకొస్తున్నా, అంత చేస్తున్నా అని చెప్పని ఎప్పుడన్నా చెప్పిండా? ఏ మీడియా ముందరన్నా చెప్పిండా?
నీకు ప్రతి ఒక్క దగ్గర ఒక 10 ఇండ్లు 50 ఇండ్లు కలిసి ఒక దాని నీళ్లు పట్టుకునేటప్పుడు ప్రతి ఇంటికాడ ఇవాళ నువ్వు ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందర నల్ల దుంకుతుంది. ఇవాళ జిల్లాలు ఏర్పాటు చేసి మన పాలన మనకు దగ్గర తీసుకొచ్చాడు. మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు మన పాలన మన దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు 100 కిలోమీటర్ల దగ్గర దూరం పోయి కలెక్టరేట్ పోయేది ఉండే. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ హైదరాబాద్ అందరు కలిసి ఆనే ఉంటారు, లైన్లో ఉంటారు. ఇలా వికారాబాద్ పోతే మనం ఈజీగా కలెక్టర్ని కలవగలుగుతాం. ఇలా మనకు పాలన దగ్గరకు వచ్చింది, ఒక జిల్లా అనేది దగ్గరకు వచ్చింది, పాలనా వ్యవస్థ దగ్గరకు వచ్చింది. తండాలు ప్రతి విలేజ్లో ఎప్పుడైనా కానీ చిన్న విలేజ్ ఎప్పుడైనా సర్పంచ్ అయినారా? ఇవాళ నేను సర్పంచ్ అయితే అని చెప్పని పిల్లలు అందరూ యూత్ అనేది వచ్చి నాకు గవర్నమెంట్ ఉంది, ఇలా నేను నాకు కేసీఆర్ గ్రామ పంచాయతీ చేసిండు, ఇలా నేను సర్పంచ్ అయితే అని చెప్పని ముందుకు వచ్చి నిలబడుతున్నావు. అలాంటి పాలన చేసిండు, తీసుకొచ్చాడు. నీ ఏం చేస్తున్నావు? ఇలా రోడ్డు తీసుకొస్తున్నావు, నీ మనిషికి ఇస్తున్నావు, సగం చేస్తున్నావు, సగం అదలా పడుతున్నాడు, సగం ఏమో మోర్ చేసి పెడితే మోర్లే పడుతున్నావు. మనిషి ఏం చేస్తారు? తీసుకొచ్చిన నీళ్ళు తను తీసుకొచ్చిన పథకాన్ని కంటిన్యూ చేసుకుంటూ మిగతా ఇంకొక కొత్త పథకాన్ని తీసుకొచ్చి పెట్టు. ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంది, దాన్ని ఏమిందని చెప్పని చూసి పెట్టు. ఇంకో సంవత్సరానికి సర్పంచ్ ఎలక్షన్కి 1 సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చి 1 సంవత్సరం అయిపోతుంది. నీకు కావాల్సింది కరెక్ట్ 6 నెలలు ఉంది. 6 నెలల్లో ఏం చేసుకుంటావో చేసుకోండి, మంచిగా చేయండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను వేడుకుంటున్నాను, మీరు ఈ 6 నెలల్లో ఇప్పుడు 7 నెలలో 8 నెలలో 1 సంవత్సరం నీకు టైం ఉంది, ఆ టైంలో పని చేయండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులను సెక్రటరీలను వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి యువకులు చాలా మంది పోయి అడుగుతున్నారు, మా దాని చెత్త బండి వస్తలేదు అని చెప్పి. చెత్త బండి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టిండ్రు, పెట్టినప్పుడు నువ్వేం వీధిలో అయితే ఇట్లా గతిలేవు విలేజ్లలో. దాన్ని ఏందని చెప్పని మీరు దాన్ని ఫస్ట్ పరిపాలన చక్కబెట్టండి. చక్కబెట్టిన తర్వాత జనాల దగ్గరికి రండి. తెలంగాణ సెక్రటరీ ముందల తెలంగాణ తల్లిని మార్చారు కదా, దాని మీద తెలంగాణ సెక్రటరీ ముందర తెలంగాణ తల్లిని మార్చిండ్రు కరెక్టే. కానీ దీని విషయంలో మాత్రం నేను ఒకటే విషయం చెప్తున్నా. ఈ రోజు నీవు వచ్చినవు, తొలి ముఖ్యమంత్రి ఆయన వచ్చిండు, తెలంగాణ తల్లిని పెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, మార్చిండు. రేపు పొద్దుల ఇంకో బీజేపీ గవర్నమెంట్ కానీ ఇంకోరు వస్తారు, ఇంకోరు మారుస్తారు. ఇది మీ అవకాశాలను ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఏ గవర్నమెంట్ అయినా అని ఒక తల్లిని కానీ ఏదాన్ని కానీ ఈ రూపాన్ని కానీ తీసుకుపోయి టీజీ మారడము, ఈ తెలంగాణ తల్లిని మారడము, ఈ విధంగా మారడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు పొద్దుగాల ఇప్పుడు నువ్వు సీఎం ఇలా మారిపోతావు, ఇంకో సీఎం వస్తాడు. ఇంకో సీఎం వచ్చినప్పుడు నేను ఇంకో లేక మారుస్తా, నీకు అవకాశం ఉందంటే నీ లేక, ఇప్పుడు ఆయన బిడ్డ లేక ఆయనను, ఈమె ఇప్పుడు మా భార్య లేక నన్ను అని చెప్పని మార్చుకోవడం కరెక్ట్ కాదు. అది జనాల్లో ఉండే టాక్ ఉన్నది. అది ఇలాంటి విగ్రహాలను కానీ ఇలాంటి వ్యవస్థను కానీ మారడము ఇప్పుడు ఏ గవర్నమెంట్ కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్పంటే ఆ గవర్నమెంట్ కేసీఆర్ మార్చింది ఎలా ఉంది, రేవంత్ రెడ్డి మార్చింది ఎలా ఉంది చెప్పంటే కుట్ర తప్ప, కుతంత్రాలు తప్ప, ఒక కక్ష తప్ప ఇట్లా ఎలాంటిది లేదు. వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఒకవేళ కాంగ్రెస్ వస్తే డబ్బుకు ఓటు పడుతుంది కదా, డబ్బుకు ఓటు పడుతుంది అని చెప్పంటే ఖచ్చితంగా జనాలు గమనిస్తూ ఉంటారు, ఖచ్చితంగా గమనిస్తారు, దాన్ని ఏం చెప్పని చూపిస్తారు. వచ్చే ఎలక్షన్ ఇట్లా గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే ఏం చేస్తారు అని చెప్పనే విషయం అయితే ఇప్పుడు మనం కరెక్ట్ మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా జనాలు గమనిస్తున్నారు. నీ ఈ 20 నెలల పాలనే నీ పద్ధతి ఏంది అని చెప్పి అర్థమైపోయింది. రేపు పొద్దుగాల నీవు ఇట్లా నీకు ఎవడు ఎంటకెళ్ళి వెళ్ళి పెడుతున్నాడు, ఎవరి ముందరకెళ్ళి వెళ్ళి పెడుతున్నాడు ఏంటని చెప్పి నీకు తెలుసు అది విషయము. నువ్వు రేపు తర్వాత 20 నెలల తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత సీఎం నీవు ఉంటావని చెప్పని గ్యారంటీ అయితే ఏమీ లేదు. నేనైతే చెప్తున్నా విషయం. అంటే డబ్బుకు ఓటు వేస్తారు కదా, అది కరెక్ట్ అంటారా? డబ్బుకు ఓటేస్తున్నారు చెప్పంటే డబ్బుకే ఓటేస్తున్నారా లేకపోతే మామూలుగా ఓటేస్తారా? కానీ ఆలోచన చేసే జనాలు చాలా మంది ఉన్నారు. జనాలను తిప్పలు పెడితే ఆలోచన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు అని చెప్పని కొంతవరకు మాత్రమే. అది దాంట్లో ఈ రాజకీయ నాయకులు రాజకీయ కక్షలతో మాత్రం చేయడం వల్లనే అవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఇట్లా డబ్బులు ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు కాదు, కేసీఆర్ పైసలు ఇచ్చిండు, ఇంకోరు ఇస్తారు, అందరు ఇస్తారు. డబ్బుల గురించి కాదు, కానీ జనాల లోపల మాత్రం ఆలోచన విధానం మాత్రం మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. నీ దగ్గర డబ్బులు తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఆలోచన విధానం మాత్రం మారుతుంది, పక్క మారుతుంది. నెక్స్ట్ సారికి బీఆర్ఎస్ వస్తే మంచిది అంటారా, బీజేపీ వస్తే మంచిది అంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ రావాలా? నెక్స్ట్ సార్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలి, కారు గుర్తుకే ఓటేయాలి.